నియోజకవర్గంలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ వర్షాల కారణంగా రద్దయింది. ఈ సభను రైతులకు పెట్టుబడి సహాయం అందించే రైతు భరోసా పంపిణీ సదస్సుగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. వెంటనే సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. రేపు సాయంత్రం 4 గంటలకు సమావేశం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి రైతులు తమ తమ రైతు వేదికల నుంచి ఈ సమావేశంలో పాల్గొనున్నారు. రేపు మధిర నియోజకవర్గంలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ వర్షం కారణంగా రద్దయింది. ఈ సభను హైదరాబాద్ కు పెట్టుబడి సహాయంగా అందించే రైతు భరోసా పంపిణీ సదస్సుగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. రైతుకి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, రేపు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో జరగాల్సినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాలు మొత్తం కూడా రద్దయినాయి. ప్రధానంగా మనం చూసుకుంటే రేపు ఖమ్మం మధిరలో జరిగే రైతు ఆశీర్వాద సభ పేరుతో భారీ ఎత్తున కూడా సభ ఏర్పాటు చేశారు. ఇప్పటికే సభ ఏర్పాటు చేసిన తర్వాత నిన్న ఈ రోజు భారీ వర్షాలు పడడంతో కూడా సభ మొత్తం కూడా పొలాల ప్రాంగణం అంటే పొలాల ప్రాంతంలో సభ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాల వల్ల మొత్తం కూడా బురదమయం అయిపోయింది. ఒక్కొక్కటి ట్రాక్టర్లు కూడా దిగబడ్డ సిచ్యువేషన్ కనపడుతుంది. మనం విజువల్ స్పష్టంగా చూడొచ్చు. సభ వేదిక ఎక్కడైతే మొత్తం కూడా వేదికను వేశారో ఆ వేదిక మొత్తం కూడా పొలాలకు సంబంధించి దుక్కుల ల్యాండ్ కావడంతో కూడా ఒక్కసారిగా వర్షం పడడంతో కూడా పూర్తి స్థాయి కూడా మొక్కల లోతు బురద కూడా అయిపోయింది. పూర్తిగా అక్కడ నడిచే పరిస్థితి లేదు, వెహికల్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే సభని వాయిదా వేస్తున్నట్టు ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయించింది, ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అయితే ఈ సభ ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా రైతులకు సంబంధించినట్టు రైతు ఆశీర్వాద సభ పేరుతో జరుగుతున్నది కాబట్టి ఈ సభని వాయిదా వేసి రేపు ఈ సభ సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో ఇది పూర్తి స్థాయి కూడా సభ నిర్వహించాలని చెప్పేసి కూడా రేపు హైదరాబాద్ శిల్పకళా మందిర్లో కూడా ఈ సభను ఏర్పాటు చేస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులని ఉద్దేశించి ఈ సభ ఉంటుంది. రైతులకు రైతు భరోసా కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి రేపే రైతు భరోసా నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పేసి కూడా సీఎం ఒక పక్క చెప్పారు. సో ఈ సభ క్యాన్సిల్ అయింది కాబట్టి రేపు రైతు వేదికల వద్ద అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు వేదికల నుంచి రైతులు నేరుగా అక్కడ ఉండే విధంగా అదేవిధంగా సీఎం మాత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఉంటాడు, అక్కడి నుంచి సభని నడిపిస్తుంది. సో రైతులకి అక్కడి నుంచే నేరుగా రైతు భరోసా సంబంధించిన నిధులను కూడా విడుదల చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే సభ రేపు మధురలో జరగాల్సిన సభ వేదిక నుంచే కూడా రైతు ఆశీర్వాద సభలోనే రైతు సంబంధించిన భరోసాని విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం. సో ఇది సభ రద్దయింది కాబట్టి రేపు 4 గంటలకి హైదరాబాద్ లో జరిగే సీఎం సభ ఉంటుంది కాబట్టి సభ ఏదైతే శిల్ప కళా వేదికలో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి వీడియో కాల్ రూపంలో మొత్తం కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే రైతు వేదికలు ఉంటాయో రైతు వేదికల దగ్గర కూడా రైతులు మొత్తం కూడా నేరుగా చేరుకొని అక్కడ సీఎం ఇచ్చే స్పీచ్ కానీ సీఎం రైతులకు ఎలాంటి భరోసా ఇస్తున్నాడో రైతులకు సంబంధించిన స్కీమ్స్ ఇస్తున్నారు, ఇప్పుడు యూరియాకు సంబంధించినట్టు ఏ విధంగా చేసుకోవాలో రైతు భరోసా చాలా కీలకం కాబట్టి రైతు భరోసాను కూడా రేపే నిధులు విడుదల చేస్తాం, నేరుగా రేపే రైతుల అకౌంట్లో పడే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పిన సిచ్యువేషన్ కనపడుతుంది. రేపు 4 గంటలకి ఏదైతే శిల్పా వేదిక దగ్గర జరగనున్న ఈ సభకు సంబంధించి అంటే సీఎం అక్కడికి వస్తారు కాబట్టి నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు రైతుల్ని రైతు వేదికల దగ్గర నుంచి కూడా అందరితో ముచ్చటిస్తున్నారు. ఆ స్పీచ్ కూడా రైతులు వినే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే స్క్రీన్లు కూడా రైతు వేదికలలో ఏర్పాటు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ సభకు సంబంధించినటువంటి క్యాన్సిల్ కావడం జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు ఒక పక్క గ్యాదర్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో రైతు భరోసాకి సంబంధించిన కీలక స్పీచ్ ఉంటుంది. రైతు వేదిక సంబంధించినటువంటి దగ్గర నుంచే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి రైతులు నేరుగా ఇదే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఆ ఏర్పాట్లు మొత్తం కూడా చురుగ్గా కొనసాగుతున్నాయి. ఎందుకంటే రేపు 4 గంటలకి రైతు భరోసాకు సంబంధించినటువంటి ఏదైతే కీలకంగా నిధులు రిలీజ్ కావడం అంతేకాకుండా రైతులకు ఇంకా ఎలాంటి భరోసా ఇవ్వబోతుందో ప్రజెంట్ వ్యవసాయ సీజన్ వచ్చింది కాబట్టి రైతులకు యూరియా సమస్యలు కానీ ఇతర సమస్యలు ఉంటాయి కాబట్టి అది కూడా నేరుగా సీఎం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కెమెరాల్లో ఇంకా రైతు వేదికల దగ్గర మొత్తం కూడా ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది, నేరుగా రైతులతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల దగ్గర రైతులు రేపు 4 గంటల అక్కడ ఉంటే పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి శిల్ప వేదిక నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన స్పీచ్ ఇచ్చే సిచ్యువేషన్ కనపడుతుంది. రైతులకి రేపే రైతు భరోసా నిధులు కూడా విడుదల సిచ్యువేషన్ కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.